ఇది మీకు తెలుసా? ఇండియాలో ఫస్ట్ సిమ్ ఎప్పుడు స్టార్ట్ అయిందో? సో, ఇండియాలో 1995 జూలై 31 అయితే ఫస్ట్ సిమ్ అయితే రిలీజ్ చేశారు. సో, ఇండియాకి సంబంధించిన బీకే మోడీ కంపెనీ అండ్ ఆస్ట్రేలియాకి సంబంధించిన టెలిస్ట్రా కంపెనీ సంయుక్తంగా మోడీ టెలిస్ట్రా కంపెనీతో అయితే ఫస్ట్ సిమ్ అయితే రిలీజ్ చేశారు. సో, దాని నుంచి అయితే ఫస్ట్ కాల్ మాట్లాడింది అయితే అప్పట్లో ఉన్నటువంటి టెలికాం మినిస్టర్ శుక్రాజ్ మరియు అప్పట్లో ఉన్నట్టు ఈ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి జ్యోతి బసు గారు అయితే ఫస్ట్ కాల్ అయితే మాట్లాడారు. అప్పట్లో వచ్చేసి సిమ్ కార్డ్ వచ్చేసి మన చిన్నగా కాకుండా సిమ్ కార్డ్ వచ్చేసి మనకి ఏటీఎం కార్డ్ సైజులో అయితే ఉండేవన్నమాట. సో, అప్పట్లో అయితే అవుట్ గోయింగ్ కాల్కి మాత్రమే కాదు, ఇన్కమ్ కాల్కి కూడా అయితే ఛార్జెస్ పడేవి. అవుట్ గోయింగ్ కాల్కి వచ్చేసి 16 రూపీస్ అయితే ఛార్జెస్ చేసేవాళ్ళు అండ్ ఇన్కమ్ కాల్కి వచ్చేసి 1 మినిట్కి 8 రూపీస్ అయితే ఛార్జ్ చేసేవాళ్ళు. సో, 2000 సంవత్సరంలో టెలిస్ట్రా అనేది ఈ భాగస్వామ్యం నుంచి బయటకొచ్చింది. సో, తర్వాత మోడీ టెలిస్ట్రా స్పైస్ టెలికామ్‌గా అయితే మార్చబడింది. సో, అనంతరం టెలికాం రంగంలోకి ఎయిర్టెల్, ఐడియా, వడాఫోన్, జియో నెట్వర్క్‌లొచ్చి ఈ నెట్వర్క్‌లో ఇంకా ఇంప్రూవ్‌మెంట్ అనేది తీసుకొచ్చాయన్నమాట. సో, 1995 ఒకే ఒక్క కాల్‌తో ఏటీఎం కార్డ్ సైజులో ఉండే సిమ్‌తో ప్రారంభమైన ఈ ప్రయాణం ప్రపంచంలో అత్యధిక మొబైల్ డేటా వినియోగించే దేశాల్లో ఒకటిగా నిలబెట్టింది. సో, మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.